ఈసారి ఐపీఎల్ మినీ వేలంలోకి లక్నో టీం సర్ప్రైజ్గా స్టార్ స్పిన్నర్ అయిన రవి బిష్ణోయ్ని విడుదల చేసింది. లాస్ట్ సీజన్లో లక్నో అతనికి 11 కోట్లు చెల్లించగా 11 మ్యాచెస్లో 9 వికెట్స్ తీయగా ప్రైస్కి తగ్గ పర్ఫార్మెన్స్ చేయలేదనే కారణంతో లక్నో అతన్ని వేలంలోకి అయితే రిలీజ్ చేసింది. టీ20 స్పెషలిస్ట్ బౌలర్గా ఉన్న రవి బిష్ణోయ్ని ఈసారి వేలంలో టార్గెట్ చేసే 3 టీమ్స్ ఏవో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు రవి బిష్ణోయ్ ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. టీ20లో గేమ్ చేంజింగ్ బౌలర్గా ఉన్న రవి బిష్ణోయ్ని టార్గెట్ చేసే 3 టీమ్స్ చూసినట్లయితే ఫస్ట్ టీం లక్నో సూపర్ జెయింట్స్. ప్రైస్ ట్యాగ్ విషయంలోనే రవి బిష్ణోయ్ని విడుదల చేసిన లక్నో జట్టు మళ్ళీ అతన్ని తక్కువ ధరకి కొనేందుకైతే ప్లాన్స్ రెడీ చేసుకుంటుంది. మ్యాక్సిమంగా లక్నో సూపర్ జెయింట్స్ రవి బిష్ణోయ్ని బైబ్యాక్ చేయవచ్చు. సెకండ్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. గత సీజన్లో సరైన స్పిన్నర్ లేక మ్యాచ్లు కోల్పోయిన సన్ రైజర్స్ జట్టు ఈసారి స్పిన్ డిపార్ట్మెంట్ను స్ట్రెంత్ చేసుకోవడానికి ఖచ్చితంగా రవి బిష్ణోయ్ని అయితే టార్గెట్ చేయబోతుంది. దాదాపుగా కొనడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. థర్డ్ టీం రాజస్థాన్ రాయల్స్. వనిందు హసరంగా మహేష్ తీక్షణల వంటి ఆటగాళ్ళనైతే రాజస్థాన్ విడుదల చేసింది. సిఎస్కే నుండి స్టార్ స్పిన్నర్ అయిన జడ్డుని జట్టులోకి తీసుకున్నప్పటికీ జడేజాకు జతగా ఇండియన్ స్పిన్నర్ అయిన రవి బిష్ణోయ్ని తీసుకోవడానికి రాజస్థాన్ కూడా ప్రయత్నాలు చేయవచ్చు. మొత్తంగా ఈ 3 టీమ్స్ అయితే రవి బిష్ణోయ్ని టార్గెట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఏ టీంలోకి వెళ్తాడు రవి బిష్ణోయ్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.